విన్నటువంటి ఆ మాటలు 10వ అధ్యాయంలో మార్కు సువార్త 35 నుండి మనము ఆ 40వ వచనం వరకు ఆ మాటలు ప్రభువు మహిమలో ఈ జబదయి కుమారులని యాకోబు యోహానుల్ని కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని చేర్చుకోమని వారు చెప్తున్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కూడా మరి ఆ రీతిగా వాళ్ళ తల్లి మరి రిక్వెస్ట్ చేసినట్లుగా మనకు అక్కడ వ్రాయబడి ఉన్నది. 20వ వచనం 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగిను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమని. ఆయన, మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడివైపున నా ఎడమవైపున కూర్చుండి నిచ్చుట నా వశమును లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఏది అడుగుతామో తెలియకే అడుగుతాం. ఎప్పుడైనా దేవుణ్ణి అడిగినప్పుడు ఒక రాజు ఎదుట ఒక దాసునిలాగా వేడుకోవాలి, అంతేగాని ఒక రాజులాగా ఒక దాసునికి ఆజ్ఞాపించినట్లుగా మన ప్రార్థన ఉండకూడదు. రెండింటికి వ్యత్యాసం ఏంటి? వినయముతో దీనత్వంతో వేడుకోవాలి, కానీ దేవునికి ఆజ్ఞాపించినట్లుగా చేయాలి. వీళ్ళకి బంధుత్వం కూడా ఉన్నది. యేసు ప్రభువారితో మరియమ్మ గారితో బంధుత్వము ఉన్నది. అందుకే ఆ బంధుత్వాన్ని బట్టి నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు కనుక ఏం చేయాలి? జబదయి కుమారుల తల్లి, నీ కుడివైపున ఎడమవైపున నా 2 పిల్లలు కూర్చున్నట్లుగా చెయ్యి. పెద్దమ్మ అవుద్దట ఈమె. అంటే పెద్దమ్మ చేయమంటుంది కుడివైపున ఎడమవైపున పిల్లలిద్దరినీ కూర్చోబెట్టు. ప్రియమైన దేవుడు ప్రభు అంటున్నాడు, అది ఎవరికి సిద్ధపరచబడిందో. దేవుడు భూమిని చేసి మానవుని చేసిన తర్వాత విశ్వసించిన ఆ మొదటి మనుష్యుని నుండి ఎంతమంది ఉన్నారు? హానోకు దేవునితో నడిచెను, నా సన్నిధిలో నడుచు, నిందారహితుడై ఉండవని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము దేవుని స్నేహితుడని ఎంచబడెను. మోషే ఐగుప్తు ధనాన్ని ఆశించక దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి కలగబోవు బహుమానం కొరకు ఆయన దృష్టి అక్కడ పెట్టి ఆయన దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట భాగ్యము అని ఎంచుకొని ముందుకు వెళ్ళినటువంటి వాడు. ఎంతోమంది హతసాక్షులయ్యారు, ప్రాణం పెట్టారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఈ భూమి మీద నీకు అన్నీ కావాలి, ఆయన కుడి ఎడమల మహిమలో ఉండడం కూడా కావాలి. చూడండి, ఎటువంటి దురాశ ఇది! దురాశ కాదు, నా ఇష్టాలన్నీ జరిగిపోవాలి, దేవుని రాజ్యంలో ప్రత్యేక స్థానం నాకు కావాలి. ప్రియమైన దేవుడు, అది ఎవరికి సిద్ధపరచబడిందో అటువంటి జీవితం ఎవరు కలిగి ఉన్నారో. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు అడుగుతున్నారు కానీ దురుద్దేశంతోనే అడుగుతున్నారు అని చెప్పినట్లుగా, దేవుడు న్యాయవంతుడు కదా, మరి ఆయన రాజ్యానికి తగినట్లుగా మనం నడుచుకొని ఆయన ఇచ్చే ప్రతిఫలం పొందితే ఆనందం, కానీ దొడ్డుదారిని పదవులు పొందిన వారిలాగా ఆ ఆత్మీయ జీవితంలోకి వచ్చి కూడా ఆ రాజకీయాలు లేకపోతే ఆ పలుకుబడులు ఆ చుట్టరకాల ద్వారా రికమెండ్ చేసుకొని అలా పదవులు పొందాలా మనం? చదవండి 4:3. మీరు అడిగినను మీ భోగాల కొరకు వినియోగించడానికి దురుద్దేశంతో అడుగుచున్నారు. చూసారా,
ఎలాగ అడగాలి? నువ్వు ముఖ్యమంత్రి అయితే హోమ్ మినిస్టర్ నేను, లేకపోతే ఉప ముఖ్యమంత్రి నేను అన్నట్లుగా ఉంటే ఎలాగ? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనము మీరు అడుగుతున్నారు, మీరు ఏం అడగాలో మీకు తెలియక అడుగుతున్నారు. నేను పొందే బాప్తిసం పొందుతారా? లేకపోతే నేను త్రాగే గిన్నెలో మీరు త్రాగగలరా? పెద్దమ్మ చెబుతుంది, వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? తాగుతారు మేము వాళ్ళు కూడా అంటున్నారు, మేము త్రాగేదము, మేము పొందేదము అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, కాబట్టి నేను పొందవలసిన బాప్తిస్మం ఉంది, అది పొందినంత వరకు నేను ఎంతో వేదన పడుచున్నాను అంటున్నాడు ప్రభు. ఏమిటా బాప్తిస్ము? ఆయన యోహాను చేత బాప్తిస్మం పొందినప్పుడు ఆ బాప్తిస్మం కొరకు వేదన పడాలా? ఏమిటి ఆ బాప్తిస్మం అంటే? ఆయన శ్రమల కొరకు, ఆయన మరణము కొరకు మాట్లాడుతున్న మాటలు. ఈ మాటలు పట్టుకొని మీకు ఇంకొక బాప్తిస్మం కావాలని చాలామంది బోధించే వాళ్ళు కూడా ఉంటారు. బాప్తిస్మం ఒక్కటే అని బైబిల్లో చెప్తా ఉంది. విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పబడుతుంది. నీ విశ్వసించి నీ పాపాలు ఒప్పుకొని నీవు బాప్తిస్మం పొందుకొని నూతన వ్యక్తిగా ప్రభు కొరకు నీవు జీవించాలి. ప్రభు శిలువను మోస్తూ ఎన్ని శ్రమలైనా అనుభవించాలా? విశ్వసించిన ప్రతివారు ఆ రాజ్యం కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి తాము అప్పగించుకుంటారు. అది ధన్యతగా భావిస్తారు. ప్రభు పక్షంగా ఎన్నో దీవెనలు మేలులు దేవుడు నీకు చేశాడు కదా. నీ రక్షణ కాపాడుకుంటూ నువ్వు దేవుణ్ణి మహిమపరచడానికి అనేక శ్రమలు అనుభవించి నిలబోట, అది కూడా మనకు అనుగ్రహింపబడింది. దేవుని మూలంగా మేలులే కాదు, శ్రమలు అనుభవించినా కూడా అది విశ్వాసికి భాగ్యము. పేతురు మొదటి పత్రికలో అక్కడ చూసినప్పుడు మీకు కలుగుతున్న ఈ శ్రమలు బట్టి మీరేదో ఒక వింత సంభవించినట్లుగా మరి మీరు భావించొద్దు. క్రీస్తు మహిమ మీ మీద నిలబడుతుంది. 14వ వచనం, 4:14, క్రీస్తు నామము నిమిత్తము నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీలో నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు అని రాయబడ్డది. ఆ 12 నుండి మనం చదివినట్లయితే, ఈ అగ్ని వంటి మహాశ్రమల్లో మిమ్మల్ని శోధించడానికి ఇవి కలుగుతున్నప్పుడు ఆశ్చర్యపడొద్దు. 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము. ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు అప్పుడు మీరు సంతోషిస్తారు. కాబట్టి క్రీస్తు శ్రమల్లో పాలువారై ఉన్నంతగా ఈ శ్రమలన్నింటిలో మీరు పాలువారై ఉండండి. అప్పుడు మీరు ఆయన కొరకు నింద ఈ శ్రమ పొందితే దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యులు. కాబట్టి వీటన్నిటిని అనుభవించి క్రైస్తవుడు ముందుకు వెళ్ళాలి అని బోధించబడతా ఉన్నది. యేసు ప్రభువారు తాగే పాత్ర ఎవరిది అసలు? మన పాత్రే కదా. రక్షణ పాత్ర ఆయన మనకి ఇచ్చాడు. అది 75 కీర్తనల గ్రంథం దేవుని వాక్యం అక్కడ చూసినప్పుడు దేవుడు భక్తిహీనులకు త్రాగించవలసినటువంటి పాత్ర ఒకటి ఉన్నది. 8వ వచనం చదవండి. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా. ఈ భాష మనకు అర్థమవుతుంది, మన పెద్దలకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. మడ్డితో కూడా అంటే ఆ అడుగునున్నటువంటి దానితో కూడా, మడ్డితో కూడా దాన్ని ఏం చేయాలట? దేవుడు తాగిస్తాడు భక్తిహీనుడికి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ దోషం నీ నెత్తి మీద వేస్తే
నీవు నేను భరించగలమా? కానీ నీ దోషం తన మీద వేసుకున్నాడు. యెరూషలేముకి ఆ పాత్ర ఇచ్చాడు. చూడండి, యెషయా గ్రంథం దైవాక్యంలో మనం చూసినప్పుడు 51వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. ఆ పై వచనాలు మీరు ఇంటికి వెళ్ళాక తర్వాత చదువుకోండి. 22 చదవండి. నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తము మన కొరకు తగు పెట్టుకుంటున్నాడట దేవుడు. నీ కొరకు వ్యాజ్యమాడుతున్నాడట దేవుడు. నీ తరపును వ్యాజ్యమాడుతున్నాడట. నువ్వు చెడిపోయి పడిపోయి నిజంగా ఈ పాత్రలో పానం చేయవలసిన నిన్ను గూర్చి ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. తూలు పడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. చూసారా? తూలు పడజేయు పాత్ర, నా కోప పాత్ర నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నీవెకను దానిలోనిది త్రాగవు. ప్రియమైన దేవుని పిల్లలారా, 7వ వచనం చదవండి. పైన 7వ వచనం అందులోనా దిగులు పడకుడి. అక్కడ 51వ అధ్యాయంలో పదిహేడవ వచనం, యెరూషలేమా లెమ్ము, యెహోవా క్రోధపాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా, తూలి పడజేయు పాత్రలోనిదంతని త్రాగిన దానా నిలువుము. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడు ఎవడూ లేకపోయాను. ఆమె పెంచిన కుమారులందరూ ఆమెను చేయి పట్టుకునేవాడు ఎవడు లేకపోయాను. ఈ 2 అపాయములు నీకు సంభవించను. నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడున్నాడు? పాడు, నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించను. నేను నిన్నెట్లు ఓదార్చుదును. యెరూషలేము దాని జనులకి దేవుడు చెప్తున్నది. అయితే దేవుడు ఇప్పుడు అంటున్నాడు 22వ వచనంలో, నీ కొరకు వ్యాజ్యమాడతాను. నీ చేతిలో ఆ తూలి పడజేయ పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసేస్తాను. నీవెకన దానిలోనిది త్రాగ. ఎంత కనికరం గలవాడు దేవుడు. నీ దోషము, నా దోషము, యెరూషలేము దోషము, ఆ విగ్రహ దోషము, ఆ పాపము దాని మీద వేస్తే ఏమవుతుంది? 14వ అధ్యాయం మార్కు సువార్త. యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో వేదన పడుతున్నప్పుడు ఆయన ఆ పాత్రను చూసి ఏమన్నాడో అక్కడ మనము చూస్తాము. 14వ అధ్యాయము 32 నుండి మనము చదువుదాం. 34లో ఉన్నది. 34, అప్పుడు ఆయన నా ప్రాణము మగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మగునంత దుఃఖములో మునిగి ఉన్నదట. కాబట్టి ఆయన ఏమంటున్నట్టు 35వ వచనంలో, సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాడు. 36వ వచనం, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము ఆయనను. శరీరధారిగా ప్రభువు ఆ పాత్రను చూసి మరణమగునంత దుఃఖంలోనికి ఆయన మునిగిపోయాడు. సాధ్యమైతే ఈ పాత్ర ఆయన దగ్గర నుండి తొలగించాలని మరి ఆయన వేడుకుంటా ఉన్నాడు. లోకాసు వార్తలో కూడా మరి ప్రభువు ఆ రీతిగా మరి వేడుకోవడం మనము చూస్తాము. 22వ అధ్యాయం మరి 42వ వచనం, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించాను. ప్రియమైన దేవుని పిల్లలారా,
44వ వచనం, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ప్రియమైనటువంటి ఎంత వేదన పడ్డాడో ప్రభువు చూస్తాడు. ఒక విపత్తు, ఒక మరణము, ఒక అపాయము నీ ముందున్నది, ఒక వ్యాధి వచ్చింది, దాని పరిణామం ఎలాగుంటుందని డాక్టర్ ముందుగా చెప్పి ఈరోజు ఎలాగుంటారు, రేపు అలాగుంటారు, అలాగ కృషించిపోతారు, నశించిపోతారు, ప్రాణం పోద్దంటే ఆ వ్యక్తి తట్టుకోగలుగుతాడా? కళ్ళ ముందు అవన్నీ ఆయన అవమానాలు, ఆ నిందలు, లేకపోతే ఆ శ్రమలు, ఆ శిలువ, ఆ యొక్క చిత్రవద చేయబడినదంతా కూడా ఆయన ఇప్పుడు పొందవలసి ఉన్నది. తండ్రి, నీ చిత్తమైతే ఇదంతా నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టము కాదు నీ చిత్తమే. తండ్రి చిత్తానికి సంపూర్ణంగా ప్రభు తనేం చేశాడు? అప్పగించుకున్నాడు. యోహాను మరి ఆ జబదయి కుమారులు నీ కుడి వైపున ఎడమ వైపున కావాలంటున్నారు. జగత్తు పునాది వేయబడిన మొదలుకొని ఆయన విశ్వసించి నడుస్తున్నటువంటి ఆయన పిల్లలు ఎవరు అందుకు పాత్రులు కదా? అది తండ్రి చేత నిర్ణయించబడుతుంది. ఇప్పుడు మీరు అడిగితే ఇచ్చేసేదే కాదు, ఈ ఫలము వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి నడవడి, వారి సమర్పణ బట్టి తండ్రి నిర్ణయిస్తాడు. తన కుమారుని శ్రమలు మరణము చూసిన వారు ఆయనకు తగినట్లుగా వారి జీవితాలు ఎవరు అర్పించుకొని ఆ పరుగు పందెంలో వస్తారో వాళ్ళకే, నిర్ణయించబడిన వారికే. అందుకే ఆయన పట్టుకుని జీతం ఆయన వచ్చుచున్నాడు. నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉన్నది అని చెప్తున్నాడు. ఈనాడు సంఘానికి కలిగేటటువంటి హింసలు ఎన్నో. ఇది కొత్త కాదు. 8వ అధ్యాయంలో అపోస్తల కార్యాల్లో మనం చూసినప్పుడు యెరూషలేము సంఘమునకు శ్రమ కలిగిందట, హింస కలిగిందట. 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి అన్నాడు. గొప్ప హింస కలిగిందట. అయితే సంఘమేమైనా మూతపడిపోయిందా? 12వ అధ్యాయంలో యాకోబుని కత్తితోనే చంపారు, స్టెఫన్ని చంపారు. ఆగిపోయిందా సంఘము? సాగిపోయింది. ఎన్ని శ్రమలు కలిగినా అంతకంతకు సంఘము అభివృద్ధి చెందిందే కానీ వీటన్నిటి శ్రమలన్నింటిలో సంఘం ఎప్పుడు కూడా దేవుడు యోహానుతో మరి సీమోనుతో చెప్పాడు. ఏమన్నాడు? నేను నా సంఘమును కట్టుదు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని చెప్పాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము. యేసుప్రభువారు శ్రమలకి, నిందలకి, అవమానాలకి భయపడలేదు. ఆయన పిల్లలు కూడా ఆయన ఆత్మ పొందినవారు. మహిమా స్వరూపి అయిన ఆత్మ వారిని ఆయత్తపరిచి నిలబెడతాడు. కాబట్టి వాళ్ళు వెనుకంచి వేయరు. ప్రభువు నామాన్ని బట్టి నేరం లేకపోయినా, దోషం లేకపోయినా, పాపం లేకపోయినా అది వారి మీద ఆపాదించబడి శిక్షకు పాత్రులుగా చేసి లోకమంతా కూడా ఆ వ్యక్తి ఇటువంటి వాడు కాబట్టి చచ్చిపోయాడని ఒకవేళ మనుషులు చెప్పుకోవచ్చుగాక, కానీ వాళ్ళ యథార్థత దేవునికే తెలుస్తుంది. దొంగగా, ఒక వ్యభిచారిగా, ఒక హంతకుడుగా శ్రమ అనుభవిస్తే అది దేవుని పిల్లలకి చిన్నతనం. నీతి కొరకు, దేవుని కొరకు శ్రమ అనుభవిస్తే ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహిమపరచాలట. అందుకే సంఘాన్ని దేవుడు ధైర్యపరిచి శ్రమలకు నీవు భయపడకు అని చెప్పాడు. 10 దినములు శ్రమ కలుగుతుంది కాబట్టి మరణము వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పాడు దేవుడు. మనకి ఇవ్వనటువంటి వాక్యం ద్వారా ఓదార్పు, ఆదరణ పొందాలి.
వెండిని వెతికినట్లుగా, బంగారం వెతికినట్లుగా ఆయన ఆజ్ఞలు వెతికి గైకొని ఆయన చెప్పిన మాటలు మనం చేసి దేవునిలో చివరి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కేవలము పరలోక స్థాయి కొరకు కాదు మన ప్రయాస అంతా, పరలోక బహుమానం కొరకే కాదు మన ప్రయాస అంతా, బహుమానాల మీద దృష్టి ఉంచి కాదు. నీకు నిర్ణయించవలసిన జీతం, ఇవ్వవలసిన బహుమానం దేవుడు నీకు ఇస్తాడు. అయితే నమ్మకంగా ఆయన్ని సేవించడానికి ఈ జీవితంలో మన సృష్టికర్త మన ఆత్మలు అప్పగించుకోవాలి. పేతురే రాస్తాడు ఆ మాట, శ్రమ పడేవారు అలాగ అప్పగించుకోవాలని. ఆ 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలోనే 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఆత్మీయ జీవితంలో ఈ భౌతికమైన విషయాలు ఏమీ పట్టించుకోకూడదు. మనుషులు అలాగంటున్నారు, ఇలాగంటున్నారు. 4వ అధ్యాయంలో మరి ఆ యొక్క శరీరమందు శ్రమ పడేవారు మిగిలిన కాలము మనుషు ఆశలు అనుసరించకుండా నడుచుకుంటారు. దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లుగా పాపముతో ప్రమేయం లేకుండా, జోలు లేకుండా ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము వారితో పరిగెత్తకపోయినందుకు వారు ఏం చేస్తారు? ఆశ్చర్యపడి దూషిస్తున్నారని 4వ వచనంలో. ఆ దుర్వ్యాపారంలో వారితో మనం పరిగెత్తకపోయినందుకు వారు మనల్ని దూషిస్తున్నారట. కాబట్టి ఈ శరీరంలో జీవిస్తున్నటువంటి ఈ జీవితం శ్రమైన, బాధ అయిన, హింస అయినా దేవుని కొరకు నమ్మకంగా మనం సాగిపోవాలి. ఏదో బహుమానం కొరకు కాదు. దేవుడు ఇవ్వవలసిన బహుమానం ఆయన దగ్గర ఉంది. ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. ఆయన తప్పకుండా ఇస్తాడు. ఆయన బహుమానంతో వస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్యము వ్రాయబడి ఉన్నది. ఆయన ఇచ్చు బహుమానము ఆయన దగ్గర ఉంది. ఆయన పట్టుకొని వస్తున్నాడు. 40వ అధ్యాయం 10వ వచనంలో 9వ వచనం నుండి మనం చదువుతాం. సియోను సువార్త ప్రకటించున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేమా సువార్త ప్రకటించున్నదానా, బలముగా ప్రకటించు, భయపడక ప్రకటించు. ఇదిగో మీ దేవుడని యోధా పట్టణములకు ప్రకటించు. ఇదిగో తన బాహువే తన పక్షమును ఏలుచుండగా ప్రభువుకి యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. బహుమానంతో వస్తాడు ప్రభువు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మనము చివరిలో చూసినప్పుడు 11వ వచనములో 12వ వచనములో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. కాబట్టి రోమా పత్రికలో మనం చదివినప్పుడు 2వ అధ్యాయం అక్కడ మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ వాక్యం ద్వారా పురుకొల్పబడడానికి దేవుడు చెబుతా వస్తా ఉన్నాడు. చూడండి, అనేకులకు తీర్పు తీరుస్తాం మనం. నువ్వు అలాగున్నావు, ఇలాగున్నావు, ఇలా చేస్తాను, అలా చేస్తాను. కానీ అదే క్రియలు మనం చేస్తూ ఉన్నాం. అట్టి 2వ వచనం, అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యము అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించునందు అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, సహనము, దీర్ఘశాంతం తృణీకరించుదువా? నీ హృదయ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనిచున్నావు. 6వ వచనం, ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చింది. కాబట్టి ప్రభు వచ్చినంత వరకు మనం ఏం చేయాలి? 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమ, ఘనత, అక్షయత వెదుకు వారికి నిత్య జీవము ఇచ్చు. దుష్కార్యం చేసే ప్రతి మనుషుని ఆత్మకి, యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా శ్రమ వేదన కలుగుతుంది.
సత్క్రియ ప్రతి వానికి, యూదునికైనా గ్రీస్ దేశస్థుకైనా మహిమ, ఘనత, సమాధానము కలుగుతాయి. దేవునికి పక్షపాతం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ, నీ క్రియలు బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి క్రీస్తుని ఎరిగినటువంటి మనము ఆయన్ని మెప్పించడానికి, ఆయన్ని ఘనపరచడానికి, నీ సొంత రక్షణ కాపాడుకుంటూ ఇతరులకు తీర్పు తీర్చి అట్టి క్రియలు మనమే చేసి మరి రేపు తీర్పుని ఎలా తప్పించుకుంటాం. కాబట్టి సత్క్రియలు ఓపికతో చేసి దేవుడు వాటికి ఇచ్చేటటువంటి బహుమానం ఒక దినం మనం పొందాలి. కాబట్టి నీ బహుమానం తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. చెప్పాను కదా, తోటలో పనివారికి పిలిచినప్పుడు ఉదయం నుండి ఎండతో బాధపడి సాయంత్రం వరకు పనిచేస్తున్నటువంటి వారిని పిలిచినప్పుడు సాయంత్రము 6 గంటలకు పని వదులుతారు, 5వ గంటకు కూడా కొందరు కనబడ్డారట. మీరు పోయిన ద్రాక్ష తోటలో పని చేయడి, ఏది న్యాయమో అది ఇస్తానన్నారట. వారు వెళ్ళి 1 గంటే పని చేశారు, అప్పటికి ఎండంతా వెళ్ళిపోయింది. వారికి జీతం ఇవ్వడానికి యజమానుడు కూర్చోవడం అందరూ వచ్చినారు. వచ్చేసరికి ఉదయము 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల పని చేసిన వాళ్ళకి ఒక ధ్యానారానికి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ ధ్యానారం వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను. అలాగే 2 గంటలు వచ్చిన వాళ్ళకి ధ్యానారం ఇచ్చేశాను. సాయంత్రం 5 గంటలకు ఇచ్చిన వాళ్ళకి ధ్యానారం ఇచ్చేశాను. మొదట వచ్చిన వాళ్ళు, అదేంటండి గంట ముందు వచ్చిన వాళ్ళతో మమ్మల్ని సమానంగా చేశారు, ఈ ఎండ బాధ తిన్నాము, ఎంత శ్రమ పడ్డాము, వాళ్ళతో మమ్మల్ని సమానం చేస్తాము అని అంటారు. కృప చూపే దేవుడు, కరుణించే దేవుడు, ఆయన మనం ప్రశ్నించలేదు. నాయన నువ్వు ఎంతకీ ఒప్పుకున్నావు ఈ పనిలోకి రావడానికి? ధ్యానారం కరెక్టే కదా, నిత్యజీవం కరెక్టే కదా, పరలోక భాగ్యం కరెక్టే కదా, మరి కడపకు వచ్చినోడు కూడా నేను కనికరించిస్తే నువ్వు అలాగనొచ్చా? దేవుడు ఎంత కృపగలవాడని కొనియాడాలి, కానీ అలాగంటావా? నేను మంచివాడు అయినందుకు నీకు కడుపు మంటగా ఉందా? నువ్వు పరలోకం పొందాలి, ఎవడైనా పరలోకం వస్తాడంటే ఈర్షాసు పడకూడదు. ఉదయం నుండి పనిచేసావు, ఈ భూలోక ప్రతిఫలం అనుకో, అది వాస్తవమే. కానీ దేవుడు చెప్పేవి ఆత్మయు జీవపు మాటలు, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఒకవేళ రేపు పరలోకంలో సైతాన్ని కూడా దేవుడు క్షమించి చేర్చుకుంటే, సైతాన్ని బెదరపం బాగా శోధించావు, కానీ దేవుడు ఎంత కనికరం కలవాడంటే బుర్ర బోక్కొని దేవునికి కృతజ్ఞతలు చెప్పడా? మనమేం వద్దంటామా? సైతానికి ఇవ్వడులేండి, ఊరకని అనుకుంటున్నా. అంటే అంత కనికరం గలవాడు దేవుడు ఆయన, అంత కృపగలవాడు దేవుడు ఆయన. కాబట్టి బహుమానాల మీద దృష్టి పెట్టి కాదు, దేవుడు ఇవ్వాల్సిన బహుమానం దేవుడు ఇస్తాడు. నువ్వు కడపటి వాడివైనా నిన్ను మొదటివాడిగా చేసి దేవుడు కరుణిస్తాడు. అంత దయా వాత్సల్యత ఉంది. అర్థమైందా? నా మహిమయు, నా ఆనందము, నా కిరీటము మీరే అంటాడు. వాళ్ళేమీ ఇవ్వలేదు, దెబ్బలు కాశాడు, వాళ్ళ ఆత్మలు సంపాదించడానికి ఎన్నో తీసుకొచ్చాడు, వాళ్ళు రక్షించబడి పరలోకానికి చేర్చాడు. కాబట్టి ఆ ప్రయాసపడ్డాడు. కాబట్టి వీళ్ళందరూ నీకు కిరీటాలని పౌలుకి దేవుడు అక్కడ చెప్తాడు. నీ బహుమానాలు కూడా అలాగే. నీవెవరికి సువార్త చెప్పినా, ఎవరికి ఆత్మీయంగా సలహా ఇచ్చినా, దేవుని మందిరానికి నడిపించినా నీకు ప్రతిఫలం వస్తుంది. కాబట్టి ఆయన పరిచర్య చేయడానికే ప్రభు మనల్ని వాడుకుంటాడు, కానీ ప్రధానులుగా ఉండి ఏలుబడి చేయడానికి కాదు. శిష్యులు కూడా వారిని గద్దించారు. ప్రభు అన్నాడు, గద్దించకండి, అన్యజనులు పెద్దరికం చేస్తారు, మీరు అలాగే చేయకూడదు అని చెప్పి ప్రభు వారించాడు. కాబట్టి ఆశ ఉండడము మంచిదే, కానీ అందరిని తోసేసి ఆ దురాశ ఇంకా పరలోకంకి వెళ్ళినా పోకపోతే ఆ దురాశ వల్లే కదా సైతాను కిందకు తోయబడ్డాడు. అదే దురాశతో మనం ఎలాగెళ్తాం దేవుని రాజ్యానికి? అనేకులు ప్రభు కొరకు సంపాదించడానికి మరి మనం ఏం చేయాలంటే మనల్ని మనము ఖర్చు చేసుకోవాలి. నీ ఆత్మల కొరకు నన్ను నేను వ్యయపరుచుకుంటానని అని చెప్పాడు పౌలు. వారు బహుమానాలు పొందుతారు, మనము కూడా పరిగెత్తుతాం, కానీ బహుమానం పొందినట్టుగా పరిగెత్తాలి.
ఆడ కాలాల్లో కాలు పెట్టి సాడిని తిరగేసి మనం పారిపోయి బహుమానం అందుకున్నట్టు కాదు. పరుగు పందెంలో వెళ్ళేవాళ్ళట బంగారు కాయిన్లు జేబులు పెట్టుకొని వెళ్తారట. ఎవడైనా వాడి దగ్గరికి వెళ్తాడంటే వారికంటే ముందు ఎవరైనా పారిపోవాలంటే బంగారు నాణ్యాలు వాళ్ళు ముందు విసిరితే అది ఒకవేళ తీయడానికి వాళ్ళు వంగుంటే వీళ్ళు ముందుకు పారిపోతారు. అంటే వీటన్నిటికంటే ఆ బహుమానము గొప్పది. అవి యుక్తితో చేస్తారు, మనం అలా కాదు. ప్రేమతో అనేకులు ప్రభు దగ్గరికి నడిపించే బాధ్యత. కాబట్టి అటువంటి మనసు మనం కలిగి గర్వము అహంకారము వాటిని మనం విడిచిపెట్టి అనేకులు ఎదురాడిన సందేహపడు వారి మీద కనికరము చూపండి, అగ్నిలో నుండి లాగినట్లు వారిని కొందరిని లాగి రక్షించండి. యోధాపత్రిలో చెప్పినట్లుగా ప్రేమతో ప్రభువుని గురించి చెప్పి ప్రభువుని దగ్గరికి చేర్చడమే మన పని. కానీ మన జీవితాలు పరిశీలన చేసుకొని ప్రభు శిలువ మోస్తున్నానా లేదా, ఆయన ఇచ్చిన ఈ పాత్రలను త్రాగుతున్నానా లేదా, అందుకు అర్హునిగా చేసిన దేవుని కృతజ్ఞతలే చెప్పాలి. కానీ ఏదో బహుమానాల మీద దృష్టించి కాదు. ఆఖరి 1 గంట పని చేసినా ఆ జీతం దేవుడు నీకు ఇస్తాడు. ఆయన తీసుకొచ్చే బహుమానము నీ మనస్సు ఏదో నీ ప్రవర్తన ఏదో దాన్ని బట్టి ఉంటుంది. వాటి మీద దృష్టి కాదు, కానీ ఆయన కొరకు నమ్మకంగా ఎలాగా మనం బ్రతకాలో దాని మీద దృష్టి పెట్టి ముందుకు సాగిపోతాం. అందుకే ఈ వాగ్దానాలే మనకి ఇచ్చారు. బంగారం లాంటి ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు మనకిచ్చి వాటిని అనుసరించమని దేవుడు మనకి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని మొదటి మాటలు వాటితో మనము ప్రభు ఆ యొక్క మహిమలో పాలు పొందడానికి, ఆయనతో నిత్యత్వం ఉండడానికి ఎలాగూ ఈ జీవితం జీవించాలి. 12 ముత్యాల గుమ్మాలతో పట్టబడిన ఆ గుమ్మంలోకి వెళ్ళాలంటే ఎలాగూ శ్రమ వేదన వీటన్నిటిని జయించుకొని మనం ఓర్పుతో నేర్పుతో దేవుని కృపచేత ప్రార్థనాపూర్వకంగా అణిగి మణిగి ఒదిగి మరి క్రీస్తు యేసు కలిగిన మనసుతో మనం ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు తీసుకొచ్చిన బహుమానం ఆయన తీసుకొస్తాడు. మనలోకి వెళ్ళడానికి ముందు మన జీవితాన్ని పరీక్షించుకొని మరి మనం తీర్మానం చేసుకొని ఆ గురి వద్దకు నమ్మకంగా మనము నడిచిపోదాం. ప్రభు మనకు సహాయం చేసుకోవాలి. జీవిత యాత్రలో ఆయన మీదే మనము ఆధారపడదాం. మోకరించండి.